తెలంగాణ రాజకీయాల్లో మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు ఇప్పుడు అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ ప్రాజెక్టు పేరుతో పేదల ఇళ్లను కూల్చివేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మూసీ ప్రక్షాళన పేరుతో వేల కోట్ల రూపాయల ప్రాజెక్టును చేపట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం పేదల ఇళ్లను మాత్రమే టార్గెట్ చేస్తోందని కవిత ఆరోపించారు. బడాబాబుల ఫామ్ హౌజులు, అక్రమ కట్టడాల జోలికి ఎందుకు వెళ్లడం లేదని ఆమె ప్రశ్నించారు. హైడ్రా పేరుతో పేదలు రక్తం దారపోసి కట్టుకున్న గూడును ఒక్క క్షణంలో కూల్చివేస్తున్నారని, ఈ విధ్వంసం చూసి శాపనార్థాలు పెడుతున్నారని ఆమె మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు వ్యయం భారీగా పెంచడం వెనుక భారీ కుంభకోణం దాగి ఉందని, కమిషన్ల కోసమే ప్రభుత్వం ఇంతలా ఆరాటపడుతోందని కవిత విమర్శించారు. మరియు వికారాబాద్ భూసేకరణ అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ, ఒకవైపు రైతుల భూములు, మరోవైపు పేదల ఇళ్లు, ఇలా రేవంత్ రెడ్డి పాలన అంతా కూల్చివేతలు, లాక్కోవడాలతోనే సాగిపోతోందని ఎద్దేవా చేశారు. బాధితులకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని, అవసరమైతే బుల్డోజర్ల ముందు తామే నిలబడతామని కవిత హెచ్చరించారు. అయితే ప్రభుత్వం మాత్రం మూసీని లండన్లోని థేమ్స్ నదిలా మారుస్తామని, కాలుష్యం నుండి నగరాన్ని కాపాడటమే తమ లక్ష్యమని చెబుతోంది. ఆక్రమణల తొలగింపు తప్పదని స్పష్టం చేస్తోంది.